హాయ్ అండి అందరికీ. సో నేను టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఓటింగ్ పోల్ చూసుకుందాం. అసలు ఎవరికి ఎలా ఓట్స్ పడుతున్నాయి, నామినేషన్ ఉన్న వాళ్ళకి ఎవరు ఈ వీక్లో వెళ్ళిపోబోతున్నారో ఒకసారి మనం చూసుకుందాం. నామినేషన్లో ఉన్న వాళ్ళు ఇద్దరు డేంజర్ జోన్లు ఉన్నారు. ఎవరంటే వైల్డ్ కార్డులు ఎవరైతే వచ్చారో వాళ్ళిద్దరు డేంజర్ జోన్ ఉన్నారు. ఎవరు సాయి అండ్ మన పచ్చళ్ళక్క ఇద్దరు డేంజర్ ఉన్నారు. ఇద్దరు 5 స్టార్ నుంచి వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళిద్దరు కూడా డేంజర్లో ఉన్నారు. సాయి అండ్ పచ్చళ్ళక్క. వీళ్ళ తర్వాత రాము వీళ్ళు ఉన్నారు అనమాట డేంజర్ జోన్లో. సో ఎవరు సేఫ్లో ఉన్నారంటే స్టార్టింగ్ ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది. తనుజ సేఫ్ అనమాట. తనుజ అండ్ తర్వాత కళ్యాణ్, తర్వాత సంజన వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. వీళ్ళని కదపడానికి ఛాన్సెస్ లేవన్నమాట. ఈ టాప్ బాటంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ముగ్గురు ఉన్నారో, ఈ రాము అండ్ మన పచ్చళ్ళక్క, రమ్య మోక్ష అండ్ సాయి, వీళ్ళు అటు ఇటు అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. ఈ మనం వేసే 2-3 రోజుల ఓట్లు కూడా క్యాలిక్యులేట్ చేసుకొని అటు ఇటు అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. కానీ టాప్ 3లో ఉన్న వాళ్ళు మాత్రం ఛాన్సులు లేవు. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు అక్కడ స్థిరంగా ఉండిపోయినట్టే. ఇంక వాళ్ళకి ఈ వీక్ కలిపేది లేదు. సంజన గారు ఎందుకు ఉన్నారంటే, సంజన గారు ఈ వీక్లో లాస్ట్ వీక్ సంజన గారికి కంటెంట్ ఏం రాలేదు. ఈ వీక్లో ఏదో ఒకటి రచ్చ చేసి కంటెంట్ తెచ్చుకున్నారు. ఏదో ఒకటి చేసి కంటెంట్ వచ్చింది సంజన గారికి. సో అందువల్ల ఓట్లు పడ్డాయి ఈ వీక్. లాస్ట్ వీక్ అంతగా ఏం పడలేదు. ఈ వీక్ కొంచెం పడ్డాయి. ఈ మనీలు అనుకున్నంత నెగిటివ్ అయితే లేదు సంజన గారికి. ఈ మనీలు ఏమనుకున్నాడంటే, సంజన నా వల్ల వెళ్ళిపోతే సంజన గారు నేను అనవసరంగా కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చిన వాడిని అవుతాను అని ఫీల్ అయ్యాడు కదా. సో సంజన గారు ఉంటారు ఖచ్చితంగా. సంజన గారు వెళ్ళిపోవడానికి ఛాన్స్లు ఏముండవు. వెళ్ళిపోకూడదు ఈ వీక్. ఎందుకని పవన్ కళ్యాణ్ రివర్స్ ఓట్ వేసాడు కాబట్టి వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ నెగిటివ్ అయిపోతుంది. సో ఈ వీక్ వెళ్ళకూడదు, సంజన ఉండాలి. సో ఇది ఓటింగ్ అనాలిసిస్ అనమాట. ఓటింగ్ ఇలా జరుగుతుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరో వాళ్ళకి ఓటేసుకోండి, వాళ్ళని గెలిపించుకోండి, వాళ్ళని కాపాడుకోండి. ఇది నెక్స్ట్ ఇప్పుడు టాస్క్లోకి వెళ్తే, సంజన గారికి ఎందుకనో గేమ్స్ అర్థం కావట్లేదు అబ్బా. గేమ్స్ అర్థం కావట్లేదు, గేమ్ రూల్స్ అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి? బిగ్ బాస్ ఇచ్చిన టాస్కే దొంగల ముఠా టాస్క్ ఇచ్చారు. 2 గ్రూపులు ఇచ్చారు. ఇప్పుడు 2 గ్రూపులు ఉన్నప్పుడు, దొంగల ముఠా ఉన్నప్పుడు గొడవలు అవుతాయి, దొంగతనాలు అవుతాయి, అన్నీ అవుతాయి. ఒకరినొకరు అనుకుంటారు, ఒకరు ఈ టీంలో ఉండి ఆ టీం నుంచి సపోర్ట్ చేస్తారు, ఆ టీం నుంచి ఈ టీం సపోర్ట్ చేస్తారు. దొంగతనం ఎలా చేయాలి, ఎక్కడేం దొరుకుతుంది అని చూస్తారు. దొంగతనం చేయాల్సిన టాస్క్లో దొంగతనం చేయకుండా సంజన గారు దొంగతనం చేసిన వాళ్ళని నువ్వు దొంగ అంటే దొంగ అయిపోరాలు. వాళ్ళకి తెలుసు అది టాస్క్, దొంగతనం చేసే టాస్క్ అని. అందుకే వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు. సంజన గారికి అర్థం కావట్లేదు దొంగతనం టాస్క్ దొంగతనం చేయొచ్చు అనేసి. వాళ్ళు దొంగతనం చేశారని చెప్పేసి సంజన గారు నేను ఆడను, ఈ గేమ్ క్విట్ చేస్తాను. అసలు మీరెవరు గేమ్ క్విట్ చేయడానికి? మీరేం బిగ్ బాసా? మీరేం సెకండ్ బిగ్ బాసా? మీ మాట బిగ్ బాస్ ఉంటారు అనుకున్నారా? అసలు మీరెవరు నాకు అర్థం కాదు. సంజన గారు మీరు చెప్పడం ఏంటి? ఒక పర్సన్ గేమ్లో తీసేయమని అక్కడ దివ్య నిఖిత అంటది, నేనే తీశాను, నేనే పట్టుకున్నాను, నేను ఎవరికి ఇవ్వరు అని చెప్పేసి. దివ్య నిఖిత అంటదని చెప్పేసి మాధురి వెళ్ళి సంజనకి చెప్పి, సంజన ఏమో అయితే అమ్మాయి తీసేద్దాం, అమ్మాయిని వదిలేద్దాం, మనం ఆడదాం అంటారు. అసలు ఆవిడెవరు తీయడానికి? సంజన గారికి ఏ రైట్ ఉన్నాయి తీయడానికి ఒక ప్లేయర్ని గేమ్లో నుంచి? ఆ టాస్క్ అక్కడ దొంగలు ఉన్నారో జాగ్రత్త అన్నప్పుడు దొంగల దగ్గర నుంచి మనం కాపాడుకోవాలి. మీరు కాపాడుకోలేక మీ డబ్బులు మీరు పోగొట్టుకున్నారు. అది మీ మిస్టేక్, వాళ్ళ మిస్టేక్ కాదు కదా. మీ మిస్టేక్ అయినప్పుడు వాళ్ళని ఎందుకు మీరు బ్లేమ్ చేస్తున్నారు? వాళ్ళెందుకు మీరు వాళ్ళ మీద కరుస్తున్నారు? అంటే మీరు చేసిన దొంగతనం మిగతా వాళ్ళు చేసిన దొంగతనం కదా. వాళ్ళు చేసిన దొంగతనాన్ని మీరు అంత చేస్తున్నారు కదా. మీరు చేసినప్పుడు ఏంటైంది? అది దొంగతనం కదా. మీరు చేసినప్పుడు మీరు చేస్తే కంటెంట్, మిగతా వాళ్ళు చేస్తే అదేమో దొంగతనం, ఇంకోటి ఏం మాట్లాడుతున్నారు సంజన గారు? గుడ్లు అంటే ఏదో ఒకటి చేసుకొని వచ్చి డబ్బులు చూపిస్తారు. డబ్బులు చేసి తెల్లగా గేమ్లాగా ఆడాలి, టాస్క్లాగా ఆడాలంటే టాస్క్లుగా ఆడుతున్నారు. అది దొంగల ముఠా ఉన్నప్పుడు దొంగతనం జరుగుతాయి. దొంగతనం చెయ్యమనే కదా బిగ్ బాస్ చెప్తున్నారు. దొంగలని పేర్లు ఎందుకు ఇచ్చింది మరి? అంత పెద్ద పేర్లు ఎందుకు ఇచ్చారు? సైలెన్సర్ సంజన, మాస్ మాధురి, ఎందుకు అంత పెద్ద పేర్లు? ఇప్పుడు ఇలాంటి చిన్న గొడవలు ఉంటాయని పెద్ద పేర్లు పెడతారు. ఇంకోటి బిగ్ బాస్ టాస్క్ పెట్టి, బిగ్ బాస్ ఆ టాస్క్ని ఇలా జరగవచ్చు అని ఊహించుకొని టాస్క్ పెడితే, ఆ టాస్క్లో ఏమో వీళ్ళు ఆ పానీపూరి బండి ఒకరు తీసుకున్నారు, ఈ కాఫీ బండి ఒకరు తీసుకున్నారు. వీళ్ళు తాగేస్తారు, వీళ్ళు తినేస్తారు. అసలు అక్కడ బిగ్ బాస్ ఎందుకు ఇచ్చారు అంటే టాస్క్, ఆ టాస్క్లో అవతల ప్లేస్ని పిలిపించి వాళ్ళకి ఎవరికైతే ఇప్పుడు సంజన గారు పానీపూరి తీసుకున్నారు,
పానీపూరి బండి తీసుకున్నప్పుడు సంజన గారు అవతల టీంలో ఉన్న వాళ్ళు కళ్యాణ్ కానీ లేదంటే తనుజ కానీ రీతు ఏమని వీళ్ళని పిలిచి నీకు నేను పానీపూరి ఇస్తాను, అక్కడ టీంలో ఉన్న సీక్రెట్ చెప్పు లేదంటే నా టీంలోకి వచ్చే అని చెప్పేసి వాళ్ళు మెప్పించి వాళ్ళని లాక్కొని వాళ్ళకి మన వీళ్ళు బ్లూ బ్యాడ్జ్ పెట్టి వాళ్ళకి పానీపూరి ఇచ్చి వాళ్ళని మీ పైపు తిప్పుకోవాలి. అంతేగాని వీళ్ళు తినేస్తున్నారు ఫస్టే. సంజన గారు మీరు తినండి, ఫస్ట్ మీరు తినండి, మన టీంలో మనం తిందాం ఫస్ట్. మీరు తినడానికి కాదు సంజన గారు, మీరు తినడానికి అది ఇవ్వలేదు బిగ్ బాస్. ఆపోజిట్ టీం వాళ్ళని మెప్పించడానికే ఇచ్చారు, వాళ్ళ దగ్గర సీక్రెట్స్ తప్పించుకోవడానికి మీకు ఇచ్చారు. మీరు ఎలా ప్లే చేస్తారో అని బిగ్ బాస్ ఆ టాస్క్ ఇస్తే మీరన్నీ తినేస్తున్నారు. ఇటుపక్కేమో మాధురి గారేమో కాఫీ తీసుకెళ్ళి తనుజకి ఇచ్చేది, తనుజ నువ్వు తాగు అని చెప్పేసి. ఎవరికి ఇష్టమో వాళ్ళకి ఇచ్చేస్తే ఇంక టాస్క్ ఎందుకు? ఆ టాస్క్ వేరే వాళ్ళకి ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అది టాస్క్. వాళ్ళ దగ్గర సీక్రెట్ తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తెచ్చుకోవాలి, ఆ అమౌంట్ ఇచ్చి అది అమ్మాలి. కాఫీ వీళ్ళు వాళ్ళకి ఆపోజిట్ వ్యక్తులకి అమ్మాలి. అమ్మకుంటే వీళ్ళు ఫ్రీగా ఇచ్చేసి వీళ్ళు తినేస్తున్నారు ఫస్ట్, ఛాన్స్ దొరికింది తినేస్తున్నారు ఫస్ట్. బిగ్ బాస్ కూడా అర్థమైపోయింది. ఇంకా అర్థమైపోయి నేను చెప్పిన వరకు ఈ టాస్క్ తదుపరి నిర్ణయం వరకు ఈ టాస్క్ ముగించబడుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న డబ్బాలు తీసుకెళ్ళి లోపల ఇచ్చేస్తారు. ఇక్కడ బ్లూ టీం వాళ్ళు సంజన టీం వాళ్ళు ఆడలేక గెలవలేక వీళ్ళు గెలిచిన అమౌంట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఒక టీం గెలిచిందంటే టీంకి 2000 క్యాష్ ఇస్తారు బిగ్ బాస్. ఆ క్యాష్ ఏ టీం గెలిచిందో ఆ టీం తీసుకోవాలి ఫస్ట్. తీసుకున్న తర్వాత వాళ్ళు పంచుకున్న తర్వాత మీరు దొంగతనం చేస్తారో అది లాక్కుంటారో పీక్కుంటారో అది మీ ఇష్టం. బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చినంత వరకు ఊరుకోవట్లేదు వీళ్ళు బ్లూ టీం వాళ్ళు. వీళ్ళకి గెలిచారు ఒక టాస్క్లో, అదే లెగ్ పెట్టి ఆడిన టాస్క్లో రెడ్ టీం గెలిచింది. గెలిచిన టీంకి క్యాష్ వస్తుందని చెప్పేసి వీళ్ళే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి క్యాష్ కోసం అంత తపన పడుతున్నారు. గెలుపు మీద ఆట మీద తపన లేదు వీళ్ళకి. దొంగతనం కూడా కాదు, ఎదురోళ్ళ గ్యాస్ దోచుకుందాం, ఎదురోళ్ళకి వచ్చిన గ్యాస్ మనం లాక్కుందాం అని తప్ప ఇంకేం లేదు. ఏటో అసలు సంజన గారికి అయితే గేమ్ అర్థం కావట్లేదు. 7th వీక్లో ఉంటున్నారు, అయినా గేమ్ అర్థం కావట్లేదు. 7th వీక్లో ఉంటే సీరియస్గా ఆడాలి అని అనుకుంటున్నారు. అప్పుడు 7th వీక్లో ఉన్న వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు ప్లే చేయొచ్చు. 7th వీక్లో ఉన్న స్ట్రాటజీ ప్లే చేసి చక్కగా ఆడుకోవచ్చు. ఏంది లేకుండా సంజన గారు అదే చేస్తున్నారు. అసలు మళ్ళీ డౌన్ అయిపోతారు. ఇంకా ఇలా చేసి డౌన్ అయిపోతారు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్. సంజన గారు చూసుకోవచ్చు, మీరు ఇది రాసి పెట్టుకోండి. నిన్న వీడియో కూడా ఎందుకు చేయబుద్ధి కాలేదు నాకు. నేను వీడియోలో కంటెంట్ ఏమీ అనిపించలేదు నాకు, సో అందుకని చేయలేదు నిన్న వీడియో. ఏం చేస్తాం, వీళ్ళకి ఇచ్చిన టాస్క్ అంత పవర్ఫుల్ టాస్క్ కాదు, అందులో పర్ఫార్మెన్స్ ఏం లేదు. సంజన గారు నిన్న మాటకి సుమన్ శెట్టి అని రాముని అంటున్నారు. నేను సుమన్ శెట్టి రాములో కాదు, చూస్తూ ఊరుకోను, నాతో పెట్టుకుంటే వేరేలా ఉంటుందని. అసలు ఈవిడితో పెట్టుకుంటే ఏముంటుంది? ఈవిడ ఏమి చేసేది మాట తప్ప ఆట లేదు. సంజన గారు మాట తప్ప ఆటలేదు. ఈవిడితో నాతో పెట్టుకుంటే అదోలా ఉంటుంది అని ఇదోలా ఉంటుంది. కళ్యాణ్ మాత్రం చాలా ఇదిగా మాట్లాడతారు. కళ్యాణ్ ఒక్కళ్ళే కాదు, ఈవిడ హౌస్ మొత్తాన్ని సంజన గారు అదో రకంగా ట్రీట్ చేస్తున్నారు. ఏంటంటే ఈవిడ క్లాసు, ఈవిడ సెలబ్రిటీ అన్ని ఫీల్ అవుతున్నారు హౌస్లో. ఎందుకంటానంటే ఒకరికప్పుడు గొడవ అయినప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, కళ్యాణ్ కూడా అంటాడు ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు అన్నారు ఆవిడ అనేసి. వాళ్ళు దొంగతనం చేశారంటే వాళ్ళే మనం మాస్ కాదురా, క్లాస్ రా, మనం చేయలేం కదా, మనం చేయాలనుకుంటే ఎప్పుడు చేయొచ్చు కదా, మన క్లాస్ కదా, మనం ఎలా చేస్తాం? ఏంటి మీరు క్లాసా, మిగతా వాళ్ళందరూ మాసా, వాళ్ళు కావాలని దొంగతనం చేస్తున్నారు, వాళ్ళే నిజంగా మీరు దొంగతనానికి వచ్చారా? ఏం సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? మాటకి నేను క్లాసు అని ఎందుకు వస్తుంది? మీరు అంత రిచ్ అయినప్పుడు ఎందుకు వచ్చారు హౌస్లోకి వచ్చినప్పుడు ఒకరు తిడతారు, ఒకరు కొడతారు, అది పడతారు, అది వీకెండ్ నాగార్జున గారు మాట్లాడతారు. అందుకని నేను క్లాసు, నేను ఓవర్ క్లాసు, నేను రిచ్ బొచ్చు అంటే అక్కడ హౌస్లో అవన్నీ దబ్బవు. మీరు రిచ్ అంటే బయట పెట్టుకోండి, అది లోపల హౌస్లో కాదు. హౌస్లో అందరూ ఒకటే. బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానులే. నువ్వు 100 కోట్లు ఆస్తున్నా అక్కడ బిచ్చగాడు వచ్చినా సరే ఆడు నువ్వు సమానమే. ఇది గుర్తుంచుకోండి సంజన గారు, ఇది గుర్తుంచుకుంటే మంచిదే నా ఫీలింగు. మీరు క్యాలకులేట్ బేస్ని కామెంట్ చేయండి. అంతే కదా, నేను చెప్పింది కరెక్టే కదా. అక్కడ 100 కోట్లు ఉన్న వాడు వచ్చినా సరే, అంబానీ వచ్చినా ఇటు బిచ్చగాడు వచ్చినా ఇద్దరు సమానమే హౌస్లో. ఇంకా ఇద్దరు సమాన రైట్స్ ఉంటాయి. అది ఎందుకు మర్చిపోతున్నారు సంజన గారు అర్థం కావట్లేదు. మాటకి నేను చేయలేను, నాది క్లాసు, నేను రిచ్ అని అంటున్నారు. అది కరెక్ట్ కానే కాదు. కళ్యాణ్ కూడా ఆ పాయింట్ ట్రై చేశాడు తనుజ మాధురి దగ్గర. సో ఈ పాయింట్ ఎంతవరకు వెళ్తే చూడాలి. నెక్స్ట్ వీక్లో వీళ్ళు గ్రూప్ డిస్కషన్ పోయి అనుకోండి, సింగిల్ టాస్క్ వస్తే అప్పుడు తెలుస్తుంది
ఈ టాపిక్ ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది. ఇంకోటి హౌస్లో కెప్టెన్ ఎవరు అసలు ఈ వీక్? సుమన్ శెట్టి అండ్ భైరవ్. కెప్టెనే పడుకుంటే కంటెస్టెంట్స్ పడుకోరా? అది కంటెస్టెంట్స్ పడుకున్నప్పుడు డాగ్ అరిస్తుంటే కెప్టెన్ వచ్చి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ సుమన్ శెట్టి కెప్టెన్, సుమన్ శెట్టి పడుకున్నాడు, సాయి పడుకున్నాడు, అక్కడ సంజన పడుకుంది, ఆ లోపల రూమ్లో రమ్య మోక్ష పడుకుంది కెప్టెన్ రూమ్లో. వీళ్ళు ఆడిన తక్కువ, రిలాక్స్ అయిపోయింది ఎక్కువైపోతుంది అబ్బా హౌస్లోని. నిన్న టాస్క్లో వీళ్ళు టాస్క్లు పడుకోబెట్టారు, ఆడియన్స్ని పడుకోబెట్టారు, వీళ్ళు పడుకున్నారు. నిజమే కదా? టాస్క్ని పడుకోబెట్టారు, ఆడియన్స్ని పడుకోబెట్టారు, వీళ్ళు పడుకున్నారు. మొత్తానికి ఎంటైర్ బిగ్ బాస్ షో పడుకుంటుంది. ఫస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చిన 2-3 డేస్ కొంచెం బాగుంది, రాను షో పడుకుంటుంది. ఈ టైంలో ఫైర్ క్వీన్ శ్రీజ వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. హౌస్ దద్దరిల్లిపోద్ది. ఈ టైంలో పంపిస్తే మాత్రం శ్రీజని దద్దరిల్లిపోద్ది హౌస్లో, మామూలు కాదు. శ్రీజ కానీ మాస్క్ మ్యాన్ కానీ ఎవరైనా వస్తే మాత్రం హౌస్ దద్దరిల్లిపోద్ది. ఈ టైంలో మాస్క్ మ్యాన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫైర్ స్టామ్ కూడా చాలా వైల్డ్గా ఉన్నారు. వైల్డ్గా ఉన్న టైంలో మాస్క్ మ్యాన్ వచ్చి, మాస్క్ మ్యాన్కి అతను అంటేనే పడదు, కానీ వీళ్ళు వాడు వీడు అనేస్తున్నారు. తెలుగు రాదు కాబట్టి వీళ్ళకి. సో ఈ టైంలో మాస్క్ మ్యాన్ వస్తే రచ్చ అయిపోద్ది, మామూలు కాదు. మాస్క్ మ్యాన్కి తెలుగు వచ్చా రాదని కాదు, నన్ను వాడు అంటే చాలు ఇంకా రచ్చ అయిపోద్ది. చూద్దాం అసలు. అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం వైల్డ్ కార్డ్లో కాంబినేషన్ నుంచి వెళ్ళిపోయిన నలుగురిలో 2 రాబోతున్నారు అని నాకు సమాచారం వచ్చింది. సో చూద్దాం ఎవరెవరు వస్తారో. శ్రీజ అందులో కన్ఫామ్. శ్రీజ అంటే ఏ వీక్ అని చెప్పలేము, కానీ కన్ఫామ్గా శ్రీజ వస్తుంది. శ్రీజతో పాటు ఇంకొక రావడానికి ఛాన్స్ ఉంది. అయితే మాస్టర్ మ్యాన్ కానీ, ప్రియా కానీ, మనీష్ మర్యాద కానీ, ఈ ముగ్గురులో ఒకరు వస్తారు. వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. సో వీడియో అలాగ కామెంట్ చేయండి గైస్. రేపు వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.